బొడవార ప్రాంతంలో జిందాల్ అల్యూమినియం ఇష్యూ రోజు రోజుకి ఎన్నో ట్విస్టులు చేసుకుంటూ మరి ఈ ప్రాంత రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది అని మరి మన నియోజకవర్గం పెద్దలకు చెప్పడం జరిగింది, జిల్లా పెద్దలకు చెప్పడం జరిగింది, జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర పెద్దలు కూడా ఈ విషయాన్ని మరి గమనిస్తున్నారని మేము అనుకుంటూ ఉన్నాం. మరి అక్కడ కూడా పూర్తి స్థాయిగా స్పందన లేకపోవడం వల్ల మరి మేమైతే మరి ఢిల్లీ స్థాయి వరకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు చెప్తా ఉన్నాను, ఢిల్లీలో మరి ఎవరైతే నేషనల్ కమిషన్ ఎస్సీ చైర్మన్ గారు ఉన్నారో వారిని, అలాగే ఎస్టీ కమిషన్లో కొంతమంది మెంబర్లని, ఎస్సీ కమిషన్లో మెంబర్లను కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్హెచ్ఆర్సీ కూడా అప్రోచ్ అయ్యి మరి ఎన్హెచ్ఆర్సీ మరి చైర్మన్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా ఈ జిందాల్ ఇష్యూ, ఈ రైతులకు అన్యాయం జరిగిందన్న విషయం మరి రిజిస్టర్ కూడా కాబడింది. మరి ఈరోజు రైతులందరూ కూడా ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని ఎంతో నమ్మకంతో ఈరోజు చాలా ఆనందంగా అందరూ కూడా వెళ్ళడం జరిగింది. నేను నిన్నే ఎన్హెచ్ఆర్సీ మరి మెంబర్ గారితో కూడా కలిసి మాట్లాడడం, మరి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం, మరి అతి త్వరలోనే మరి మీ జిల్లా కలెక్టర్ గారికి మరి దీని మీద ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్తామని వారు చెప్పారు. అది కూడా ఈరోజు రేపు మరి ఆ విషయం కూడా తెలుస్తుందని మేమైతే అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ జిందాల్ ఇష్యూస్ తవ్వి కొద్ది అక్రమాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అసలు జిందాల్కి తీసుకున్న భూమి ఎంత, జిందాల్ ఈరోజు బలవంతంగా రైతులకి కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా, వాళ్ళకి జరిగిన అన్యాయం కూడా మరి పెద్దలకి తెలియజేసే అవకాశం కూడా ఇవ్వకుండా మరి చాలా దౌర్జన్యంగా ఈరోజు ఏదైతే భూమిలో చొరబడి మరి పనులు చేసుకుంటూ ఉన్నారో మరి ఆ భూమి ఎంత అన్నది ఒక పజిల్లా తయారైంది. రికార్డెడ్గా 1166 ఎకరాలు అంటూ ఉన్నారు, కానీ మరి గతంలో కూడా నేను 1-2 చోట్ల కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఒక పూర్తి స్థాయిగా జిల్లా నుంచి మరి ఇక్కడ స్థానికంగా ఉన్న మండల సర్వే దగ్గర నుంచి అందరూ కూడా ఒక సర్వే రిపోర్ట్ తయారు చేయకపోతే ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని మాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా మా భూమి జిందాలు కాంపౌండ్ వాళ్ళ మధ్యలో ఉండిపోయింది, మాకు ₹1 కూడా ఇవ్వలేదని చాలామంది రైతులు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది అంపాలం ప్రాంతం నుంచి, అమ్మాయి వాళ్ళు అమ్మమ్మ గారి పేరున భూమి ఉంది, మరి మాకైతే కాగితాలు అవి ఇవ్వడం జరిగింది, కానీ మాకు ₹1 కూడా ఈ రోజుకి మీరు తీసుకోలేదని. అటువంటి వాళ్ళు రోజు ఒకరు, ఇద్దరు, ముగ్గురు కూడా రావడం జరుగుతూ ఉంది. అందుకే మేము గౌరవ కలెక్టర్ గారిని అయితే అవునండి, మిగిలిన పెద్దలందరినీ కూడా అడుగుతున్నాం, ఒకసారి రైతులతో కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా రైతుల పక్క న్యాయం ఉందని మీకు అనిపిస్తుంది. మరి మాకైతే ఢిల్లీలో అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. ఇక్కడ కలెక్టర్ గారు కానీ, మరి నియోజకవర్గ పెద్దలైతే కానీ, మరి జిల్లా పెద్దలైతే కానీ, రాష్ట్రంలో ఉన్న పెద్దలు మాకైతే మాట్లాడే అవకాశం అయితే ఇవ్వలేదు. మరి అందుకని ఢిల్లీ వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ అయితే అవునండి, ఎన్హెచ్ఎస్సీ అయితే అవునండి, ఎన్హెచ్ఎస్టీ అయితే అవునండి, ఆ సంఘాలన్నీ కూడా మాతో గంటలు కూర్చొని మాట్లాడుకొని మా దగ్గర ఉన్న ఏదైతే పేపర్స్ అయ్యి మాకున్నాయో మాకు ఇవన్నీ కూడా ఇస్తానని ఇవ్వలేదో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మన శనివారం మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను కలవడం, షేర్ల విషయం పూర్తి స్థాయిగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్, ఈ షేర్లు ఏదైతే ల్యాండ్కి మీరు బాధ్యత పడి గౌరవ కలెక్టర్ గారు మరి ఆ ₹2,05,000 త్రూ ఆర్డీఓ గారి ద్వారా మాకు డబ్బు అయితే ఇచ్చారో, షేర్లు కూడా కలెక్టర్ గారే ఈ ల్యాండ్ లోజర్స్ అందరికీ ఇవ్వాలన్నది క్లియర్ కట్గా జిందాల్ కంపెనీ వాడు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. అదే ప్రిన్సిపల్ సెక్రటరీకి పెట్టడం జరిగింది, అదే చీఫ్ సెక్రటరీ గారికి పెట్టడం జరిగింది, అదే వాళ్ళు కోర్టులో కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ లెటర్ కలెక్టర్ గారికి మరి ఇవ్వడం, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే